అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ప్రజల ఒప్పుకోకుంటే బలవంతంగా చేయరాదు. బీజేపీ పార్టీ ప్రజలు అంటుంటది. ఒకవేళ ఒకటి రెండు ప్రజలకు అత్యవసరం ఉన్నాయంటే బలవంతం చేయాలంటే ఏదో టవరో, ట్రాన్స్మిషన్ టవరో, బ్రిడ్జో, ఏదో అత్యవసరం ఉన్న రోడ్డు ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. బలవంతంగా కూడా తీసుకోవచ్చు. అది కూడా తీసుకున్నా కూడా మీ సొంత చట్టము 2013లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన చట్టం పాటించండి. దాని తర్వాత బీజేపీ 2015 అమెండ్మెంట్ చేసింది. సవరణ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న చట్టం ఏంటంటే ఒకవేళ అత్యవసరం ఉన్న ప్రాజెక్ట్ ఏమన్నా ఉంటే ఇది బ్యూటిఫికేషన్ అతి అవసరం ప్రజలకు కానే కాదు. ఇంతకంటే అందమైంది ఇంకెక్కడ దొరుకుతుంది. ఇది ఇంతకంటే ఇంకేమైనా అయితే కాంక్రీట్ చేసి దీన్ని నాశనం చేస్తారు. ఇది ప్రకృతి చూడు ఎట్లుంది, చెట్లు, కొంగలు, చేపలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇలా. అయితే ఒకవేళ ఏదన్నా అత్యవసరం అక్కడక్కడ అవసరం ఉంటే అప్పుడు మీరు 3 ఇంతలు ఇవ్వాలి. ఇప్పుడున్న చట్టం ప్రకారం 3 ఇంతలు అంటే ఇక్కడ ₹1 ఇల్లు ఉంటే 3 కోట్లు ఇవ్వవలసి వస్తుంది. బీజేపీ మాత్రము మీరు బుల్డోజర్ పంపి భయపెట్టించినా మేమైతే అడ్డం ఉంటాము, ప్రజలతో ఉంటాము. బుల్డోజర్ అడ్డం మాత్రం కూడా మేము తయారుంటాము. మీరు చట్టం ఫాలో చేయండి. నిజంగానే బ్యూటిఫికేషన్ అంటే ప్యూరిఫికేషన్ చేయండి. మీరు నిజంగానే మంచి పని చేస్తే బీజేపీ పార్టీ కూడా మేము సెంటర్ నుంచి నిధులు కూడా తీసుకొస్తాం. కానీ ఇది ఏది ఒక డిపిఆర్ లేకుండా, ఇది ప్లాన్ లేకుండా ఏదో బ్యూటిఫికేషన్ అని వంకబెట్టి ఏదో ప్రజల భూమి గుంజుకుంటామంటే మేము మాకు ఛాలెంజ్ ఇచ్చిండ్రు. మూసీ నది పక్కకు పండుకోగలుగుతారా? ఈరోజు బీజేపీ నాయకులు ప్రజలతో ఉంటామని మేమందరం కూడా 20 జాగలల్లా మూసీ నది పక్కకు వండుకున్నాము. నేను ఈరోజు గంధంగూడ గ్రామంలో విఘ్నేశ్వర కాలనీలో వండుకున్నాను. నిన్న రాత్రి మంచి నిద్ర పట్టింది. దోమలు లేవు, ఈగలు లేవు, పురుగులు లేవు, పాములు లేవు. మంచి నిద్ర పట్టింది. ఈడ మీరు అనుకుంటున్న మూసీ నది పక్కకు అన్ని స్లమ్స్, రేకుల షెడ్లు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ఏది కూడా కాదు. 90% లీగల్ కన్స్ట్రక్షన్స్, భూమి ప్రైవేట్ భూమి. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు అన్ని చట్టాలు ఫాలో అయ్యి చేసిండ్రు. దాని తర్వాత ఇక్కడ మీరే ఈ కాలనీలో ఎలక్ట్రిసిటీ అందించిండ్రు, మిషన్ భగీరథ నీళ్ళు అందించిండ్రు. దాని తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండ్రు. వాళ్ళు ఇల్లీగల్ ఉంటే ఇదన్నీ చేసిండ్రు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. ప్లాటింగ్ పర్మిషన్ మీరే ఇచ్చిండ్రు, బిల్డింగ్ పర్మిషన్ మీరే ఇచ్చిండ్రు, ట్యాక్స్ కట్టిండ్రు. దాదాపు 2 ఏళ్లలో వీళ్ళు ₹2 కోట్ల ట్యాక్స్, 3 సంవత్సరాలలో 2 కోట్ల ట్యాక్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టిండ్రు. మళ్ళీ ట్యాక్సెస్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అంటారు మేము మూసీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాము, ఈ భూస్వీకరణ చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.